టీయర్ఫుల్గా ఉండే హీరోయిన్ వరకు ఎదిగి ఇప్పుడేమో రివాల్వర్ రీటాగా వస్తున్నందుకు ఐ అప్రిషియేట్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. బట్ అసలు ఒక మహానటి రివాల్వర్ పట్టుకోవాల్సిన ఈ ట్రాన్స్ఫర్మేషన్, హౌ డు యూ డిస్క్రైబ్ దిస్? It's a journey, sir. I'm very, very happy from where I started and where I am today. అప్పుడు నేను ఎప్పుడు ఇలా ఆలోచించలేదు, లైక్ ఐ వుడ్ బి డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ అని. సో ఐ థింక్ మహానటి గేవ్ మీ దట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్. సో ఐ విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్ ఫర్ మహానటి, అండ్ దట్ ఈస్ ద ఫిలిం విచ్ ఆల్సో హెల్ప్డ్ మీ టు చూస్ and explore different kinds of characters. So that gratitude will always be there. And apart from a commercial heroine, మహానటి మీ కెరీర్కి చాలా 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 ప్లస్ అయింది. అంటే ఇంకా నోబడీ ఎల్స్ అన్పారలల్డ్ అన్న అంత ఇమేజ్ వచ్చింది. ఇప్పుడు ఈ రివాల్వర్ రీటా అన్నది మీ కెరీర్ని ఎట్లాగా ఎలివేట్ చేస్తుంది, ఎంతవరకు మీకు కెరీర్లో ప్లస్ అయ్యి ఇది కూడా మీకు ఒక చెప్పుకోదగ్గ క్యారెక్టర్ నాకు ఇది అని చెప్పుకునే అది హౌ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, బికాస్ దట్ వాజ్ అగైన్ అ ఫీమేల్ లెడ్ ఫిల్మ్. ఆఫ్ కోర్స్ మనకి చాలా big actors, we had to support that film. Path to get into female led cinema, and to say that E character is one of the closest to the genre that I have done, which is dark comedy. Dark comedy lo first time నేను చేశాను. దీని ముందు ఉప్పు కప్పు రంబు చేశాను, but that was more of a satirical comedy in a very fictional world. ఇది కొంచెం present లో ఉంటుంది. So we have very less number of films which are in dark comedy genre led by women. So అలా చూస్తున్నప్పుడు I think I'm very, very happy that I was able to do this through the journey. ఏమండి అజయ్ ఘోష్ గారు, ఏంటి అసలు మీ ప్రయాణం చేస్తుంటే అసలు తెలుగు సినిమాలు ఎక్కడికి చేయకుండా అన్ని తమిళ మలయాళం ఏం లేదు, అట్లాంటిది ఏం లేదు. తెలుగులో చెప్తున్నాను, అవకాశం వస్తే ఆడని చేస్తా. రేపు 1వ తారీఖు నుంచి కన్నడ సినిమా చేయబోతున్నా. మరి అదే అడిగింది, అదే ఆడ అవకాశం వస్తే ఆడ పోయి చేయట్లేదు. అంటే ఈ క్యారెక్టర్ మీరు ఇందాక 2 మాటలు అన్నారు, పుష్ప 1 రంగస్థలం 1 అని. ఆ 2 క్యారెక్టర్లు, ఆ 2 సినిమాల గురించి. ఇప్పుడు ఈ సినిమా ఏంటి మీకు? ఇది నాకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్, గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. అబ్బో, కామెడీ గ్యాంగ్స్టర్. అసలు కామెడీ గ్యాంగ్స్టర్ చాలా విచిత్రంగా ఉంటుంది, అసలు మామూలుగా ఉండదు. మీరు ముందు చేశారండి? నేను అడిగినటువంటి చేయలేదు ఇంత ముందు ఇలాంటి క్యారెక్టర్. అంటే ఇప్పుడు మీరు చేసేది, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు ఒక సినిమా కంటే మీ క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్, మీరు అన్నట్టుగా రంగస్థలం కానీ ఇంకోటి కానీ మీరు ఏ సినిమా చేసినా, ఈ సినిమా చేయడంలో మీకు ప్రొఫెషనల్గా జేబ్ సాటిస్ఫాక్షన్ కాకుండా జాబ్ సాటిస్ఫాక్షన్గా చెప్పాలంటే ఏం చెప్తారు ఈ క్యారెక్టర్ గురించి? నాకు బాగా నచ్చింది. జాబ్ అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే చంద్రుతో గొడవ పడ్డా, నేను 6 గంటల వరకు చేస్తానని చెప్పా. కాదు కొంచెం 8 గంటలు, 8 9 10 11 12 అవుతుంది. అవన్నీ తీసి అవతల పడేసి వెళ్ళిపోబోతున్నా. అప్పుడు గురువు వచ్చాడు, సార్ నా డబ్బులు నేను తిరిగి ఇచ్చేస్తా, నేను చేయను, ఎవడు చేతను చేయించుకో, నాకు అవసరం లేదు అని అన్నా. ఆ తర్వాత సీను వాళ్ళు పెట్టిన ఒక సీన్ పెట్టిన తర్వాత నీ అమ్మ ఇదేంద్ర ఇట్లా మాట్లాడాను అనిపించింది. అట్లా అంత అద్భుతంగా తీశాడు ఆ సీన్ని. అది మానిటర్లో చూసుకున్న తర్వాత అక్కడ చేసేస్తారుగా, అదేంటి దాన్ని ఏమంటారు, ఆన్లైన్ ఎడిటింగ్ చేసిన తర్వాత ఆ గురువు వచ్చి, సార్ ఒక్కసారి వచ్చి చూడండి సార్, చూడండి అమ్మ భలే ఉంది అనుకున్నా. డబ్బులు తిరిగి ఇవ్వలేదుగా అంటే నేను మొన్నలే చెబుతా, నేను అయ్యా ఈ టైం దాకా నేను చేస్తానంట. అది చెప్పరు, అక్కడి నుంచి పొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది బాధ. అదే అంటే మీరు సినిమాల్లోకి కొంచెం లేట్గా వచ్చారు కానీ, బట్ మొదటి నుంచి మీరు రంగస్థలం అంటే థియేటర్కల్ నుంచి వచ్చిన వాళ్ళు అండ్ సినిమాలు చూస్తూ పెరిగిన వాళ్ళు, ఎంతమందో హీరోయిన్ని చూశారు ఆడియన్గా కూడా. కీర్తి సురేష్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? ఇందాక చెప్పిందే ఒక అమ్మాయి లాగా ఉంటుంది అంతే. అసలు ఆ అమ్మాయిని హీరోయిన్ లాగా నేను ఎప్పుడు అసలు చేసిన 2-3 రోజులు అనమాట ఫైట్ చూసి ఈ పిల్ల
కూతురులాగా ఉంటుంది అంతే అంతే. ఆ హీరోయిన్ ఆ ఇది నాకు కనపడట్లే అమ్మేలో. అట్లా అంత ఓబిడియంట్ అంత ఇదిగా అది నటించడం కదా మళ్ళా ఒరిజినల్గా ఉంటుంది. అంతేగాని కొందరు సార్ ఓకే సార్ నటిస్తారు, ఈ రకంగా ఉంటుంది నటిస్తారు. నటిస్తారు.